షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు మనము బేతెస్తా కోనేరు దగ్గర ఉన్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయములో ఏ స్థలములో అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు 38 సంవత్సరాల నుండి పక్షవాతం కలిగిన ఆ యొక్క రోగిని స్వస్థపరిచాడో ఆ స్థలంలో మనం ఉన్నాము. ఆ బేతెస్తా కోనేరును స్పష్టంగా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతూ ఉన్నాను. అంతేకాదు, ఈ స్థలానికి ఉన్న అద్భుతమైన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఇదే స్థలంలో ఒక చక్కటి మందిరము కట్టబడింది. ఆ మందిరం లోపలికి వెళ్ళి ఒక్కలు పాట పాడినా కానీ ఒక సింఫనీ పాడుతున్నట్టుగా ఆ యొక్క పాట వినబడుతూ ఉంటుంది. ఆ మందిరాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. అంతేకాదు, ఇదే స్థలంలో తల్లి అయిన మరియమ్మ గారు, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి గారు, మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులు ఇదే స్థలంలో నివసించేవారు అన్న ట్రెడిషన్ ఉన్నది. క్రీస్తు శకము 150వ సంవత్సరంలో లిఖింపబడిన ఈ యొక్క యాకోబు సువార్తలో, అపోక్రిఫా పుస్తకాలలో ఈ సంగతి లిఖించడం జరిగింది. ఆ సువార్త ప్రకారము ఈ యొక్క మరియమ్మ గారు టెంపుల్ మౌంట్ పరిసరాలలోనే తాను జన్మించినట్టుగా అక్కడ లిఖించడం జరిగింది. సో కాబట్టి ఈ స్థలము ఈ యొక్క టెంపుల్ మౌంట్ కి చాలా సమీపముగా ఉంటుంది, పక్కనే టెంపుల్ మౌంట్ అన్నట్టు. సో ఆ కాలము నాటి ట్రెడిషన్ ని బేస్ చేసుకొని మరియమ్మ గారి తల్లిదండ్రులు నివసించిన ఆ స్థలంలో, మరియమ్మ గారు జన్మించిన ఈ యొక్క స్థలంలో మందిరాన్ని నిర్మించడం జరిగింది. సో వాటన్నిటిని మనం స్పష్టంగా ఈ వీడియోలో చూద్దాము. మనం ముందుకు వెళ్ళడానికంటే ముందుగా దయచేసి గమనించండి, ఈ యొక్క వీడియోలు చేయడానికి మేము ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాము, ఎంతో వెలచెల్లిస్తూ ఉన్నాము. వాక్యములోని ఆ యొక్క ఆత్మీయ సత్యాలను ఈ రకంగా దృశ్యరూపకంగా మీకు చూపించాలి, అందులో నుండి లోతైన సత్యాలను మీకు తెలియజేయాలి అన్న తృష్ణతోటి ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి వీడియోను లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. చలో ముందుకు వెళ్దాం పదండి. మరొక్క మారు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఏంటంటే, ఎవ్వరు కూడా ఈ వీడియోను చివరి వరకు చూడడము అస్సలు మిస్ అవ్వమాకండి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఇదే స్థలములో, ఏ స్థలాన్ని అయితే మీరు కల్లారా చూస్తూ ఉన్నారో, బేతెస్తా అనబడిన ఈ స్థలంలోనే 38 సంవత్సరాల నుండి రోగిగా ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్రాంతి దినమున స్వస్థపరచడం జరిగింది. సో ఈ సందర్భాన్ని గురించి మనం అనేక వాక్యాలు వింటూ వచ్చాము. ఎక్కువగా ఏం వింటామంటే, 38 సంవత్సరాల నుండి అతడు ఉన్న స్థలంలోనే ఉండకపోతే కొంచెం జరిగినా గానీ ఏదో ఒక రోజు స్వస్థత పొందుకునేవాడు కదా, అతడు ఉన్న స్థలంలోనే కంఫర్టబుల్ గా ఉన్నాడు అన్న మాటలను మనం వింటూ వచ్చాం. అలా చెప్పిన వారిని నేను తప్పు పట్టట్లేదు, ఎందుకనంటే అప్పుడున్న స్థితిలో వారికి ఉన్న ఆ యొక్క అవగాహన మేరకు ఆ రకంగా బోధించారు. బోధించిన సత్యాలు తప్పేమీ కాదు. అయితే ఇక్కడ సందర్భం వేరు. అండ్ అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి నీవు స్వస్థపడగోరుచున్నావా అనంటే ఆయన కారణాలు చెబుతూ వచ్చాడు అన్నట్టుగా మనం వింటూ వచ్చాం. కానీ మనం ఇప్పటి వరకు విన్నదానికంటే భిన్నంగా ఒక నూతన దృక్పథంతో ఆ సందర్భాన్ని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. అందుకని ఎవ్వరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మీకు కనబడుతున్న ఏంటో తెలుసా? రోమీల కాలంలో కట్టబడిన కట్టడాలు, బైజాంటీన్ ఎంపైర్ కాలంలో కట్టబడిన కట్టడాలు. బైజాంటీన్ ఎంపైర్ కాలంలో అంటే క్రీస్తు శకము 400 సంవత్సరంలో, అలాగే రోమీల కాలంలో అంటే ఇంకాస్త ముందుకి క్రీస్తు శకము 135వ సంవత్సరంలో కట్టబడిన కట్టడాలు. వాటిని నేను మళ్ళా మీకు స్పష్టంగా చూపిస్తాను. ఇంకొక అద్భుతము మీరు చూడబోతా ఉంటున్నారు, చూడండి. యేసు క్రీస్తు ప్రభుల వారి కాలంలో ఉన్న ఆ యొక్క సదర్న్ పూల్, బేతెస్తా కోనేరుకి 2 పూల్స్ ఉన్నాయన్నట్టు. ఒకటి నార్త్ సైడ్ కట్టబడిన పూల్, ఇంకొకటి సౌత్ సైడ్ కట్టబడిన పూల్. సౌత్ సైడ్ కట్టబడిన పూల్ ని మీరు కల్లారా చూస్తూ ఉన్నారు. ఒక ఆర్చ్ లాగా ఉంది చూడండి ఆకారము, అది ఒక మంటపం అన్నట్టు. మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ ఏమనుంటది? యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. 5 మంటపములో ఒక మంటపాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఓకేనా? సో గొర్రెల ద్వారం కూడా దగ్గరలోనే ఉన్నది. ఇక్కడ ఒక వచనం ఉంది చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న వచనం అన్నట్టు. యేసు నీవు లేచి నీ
పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా. ఎస్, ఆ వచనాన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ముందుకెళ్ళి ఈ ప్రాంతాన్ని అంతటిని కల్లారా చూద్దాం రండి. మీరు కూడా నాతో పాటే ఉన్నట్టుగా అందరం కలిసి వెళ్ళాం పదండి. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి బ్రదర్, ఎప్పుడు మీరు కనబడతారు కదా, మీరు అక్కడ నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఏంటి వాయిస్ వినబడుతూ ఉన్నది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ వీడియో తీయడానికి ఎంత పాటలు పడ్డానో తెలుసా? నేను గింబల్ పట్టుకొని కెమెరా పట్టుకొని వీడియో తీస్తూ ఉంటుంటే కొంతమంది లేదు లేదు వీడియో తీయకూడదు అని అన్నారు. చూడండి, ఇక్కడ కనబడుతున్న కట్టడం ఏంటో తెలుసా? క్రూసేడర్స్ కాలంలో, బైజాంటిన్ ఎంపైర్ కాలంలో ఉన్న మందిరం అన్నట్టు. ఆ మందిర శిథిలాలను మీరు కల్లారా చూస్తూ ఉన్నారు. అంటే దాదాపు ఒక 2000 సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళాం మనము. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే ఆ రోమీల కాలంలో కట్టబడిన కట్టడాలు, బైజాంటిన్ ఎంపైర్ కాలంలో కట్టబడిన కట్టడాలు, అనగా క్రీస్తు శకము 400 సంవత్సరాల కాలం నాటిది, క్రీస్తు శకము 135 సంవత్సరాల కాలం నాటి శిథిలాలను మీరు చూస్తూ ఉన్నారు. ఇదే స్థలంలో రోమీలు బాత్ టబ్స్ కట్టడం జరిగింది. బాత్ టబ్స్ ఎందుకు కట్టారు అని అంటే, ఇక్కడ మిక్వే ఉండేది. మిక్వే అంటే ఏంటి? యూదులు ఈ స్థలానికి దగ్గరగా ఉన్న దేవాలయానికి ఎక్కిపోవడానికంటే ముందుగా ఇటువైపు నుండి వచ్చే ఈ యొక్క యాత్రికులు ఈ స్థలానికి వచ్చి ఇక్కడ కట్టబడిన మిక్వే అంటే బాప్తిస్మపు తొట్టిలాగా ఉంటాయి అన్నట్టు, అందులో శుద్ధీకరణ స్నానాన్ని ఆచరించేవారు. చూడండి, అక్కడ కొంచెం కర్వ్ లాగా ఉన్నది చూడండి, అవి బాత్ టబ్స్ లాంటివి. ఓకే, ఇక్కడ కూడా చూడండి, కొంచెం లోతుగా ఉంది చూడండి, గుంట మాదిరిగా. సో ఇవి బాత్ టబ్స్ లాంటివి. ఇక్కడ వాళ్ళు ఆ మిక్వే శుద్ధీకరణ స్నానాన్ని ఆచరించి ఈ యొక్క ఆరాధన చేయడానికి కొండకు ఎక్కి వెళ్ళేవారు, దేవాలయపు కొండకి ఎక్కి వెళ్ళేవారు అన్నట్టు. అయితే అటువంటివి ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటికి పోటీగా రోమీలు ఇక్కడ బాత్ టబ్స్ కట్టడం జరిగింది. ఇదే స్థలంలో రోమీలు వారి దేవతకు దేవాలయాన్ని కూడా కట్టారు. ఆ దేవత ఏంటంటే స్వస్థపరిచే దేవత. ఈ స్థలము స్వస్థతకు సాదృశ్యంగా ఉన్నది కాబట్టి రోమీలు కూడా దానికి పోటీగా వారికి స్వస్థపరిచే దేవతకు సాదృశ్యంగా ఇక్కడ దేవాలయం కట్టడం జరిగింది. ఆ శిథిలాలనే మీరు ఇప్పటి వరకు చూశారు. అండ్ ఎస్, ఇది చూడండి, సౌత్ సైడ్ ఉన్న పూల్ ఇది. యేసు క్రీస్తు ప్రభుల వారి కాలంలో ఉన్న పూల్. బేతెస్తా కోనేటికి 2 పూల్స్ ఉన్నాయి, నార్త్ పూల్ అలాగే సౌత్ పూల్. నార్త్ పూల్ అనేది క్రీస్తు పూర్వము 700 సంవత్సరంలో కట్టబడడం జరిగింది. ఎస్, ఒక మంటపాన్ని చూస్తూ ఉన్నారు చూడండి, ఒక మంటపం ఇది. 5 మంటపాలు ఉంటాయి కదా బేతెస్తా కోనేరికి, ఒక మంటపాన్ని మీరు కల్లారా చూస్తూ ఉన్నారు. నార్త్ పూల్ దగ్గరగా హిజ్కియా రాజు కాలంలో కట్టబడింది నార్త్ పూల్. సౌత్ పూల్ అంటే మీకు కనపడుతున్న సౌత్ పూల్ ఏంటంటే క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో కట్టబడిన సౌత్ పూల్ అన్నట్టు ఇది. ఓకే, 2వ శతాబ్దంలో కట్టబడింది. ఎస్, ఇక్కడ చూడండి, సదర్న్ పూల్ 1వ శతాబ్దము అనుంది, కానీ 1వ శతాబ్దం నుండి 2వ శతాబ్దపు మధ్యలో కట్టబడింది అన్నట్టు. ఎస్, సో యేసు క్రీస్తు ప్రభుల వారి కాలంలో ఉన్న పూల్ ఇది. ఆ పూల్ని మీరు చూస్తూ ఉన్నారు. బ్రదర్, ఏంటి ఇంత చిన్నగా ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇంత చిన్నగా ఉండదండి, 2 పూల్స్ కలిపి చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పూడ్చివేయబడి ఆ మాత్రం మిగిలింది. ఓకే, సదర్న్ పూల్లో ఉన్న ఒక్క మూలను మీరు చూశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అనంటే రోమీల కాలంలో కట్టబడిన బాత్ టబ్స్ ని చూద్దాం పదండి. ఓకే, రోమీల కాలంలో కట్టబడిన బాత్ టబ్స్ ని చూద్దాము. ఈ మెట్ల గుండా లోపలికి వెళ్ళాలి. ఇంతకుముందు చెప్పాను కదా, మీరు కనపడకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నారేంటి బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. ఇది షూట్ చేయడానికి నేను వచ్చినప్పుడు కొంతమంది ఆటంకపరిచారు. నేను చాలా నీరసపడిపోయా, చాలా బాధపడ్డా, డిసప్పాయింట్ అయిపోయా. ఏ రకంగానైనా మీ అందరికీ ఈ బేతెస్తా కోనేటి యొక్క వాక్య ప్రాధాన్యతను వివరించాలని ఎంతో ఆశగా వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆటంకపరుస్తున్నారనేసి వాళ్ళని బ్రతిమలాడా. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళని రిక్వెస్ట్ చేసి, ఒక ఆయనేమో ఆయన దగ్గరికి వెళ్ళంటాడు, ఆయనేమో ఈయన దగ్గరికి వెళ్ళంటాడు. దేవుడి మహాకృపను బట్టి ఏ రకంగా నేను వాళ్ళందరిని అడిగి రిక్వెస్ట్ చేస్తే ఓకే షూట్ చేసుకో అన్నారు. నేను కనబడితే మళ్ళీ హడావుడి చేసినట్టు ఉంటుంది అనేసి ఎంత లో లైట్లో వీలైతే
అంత లో ప్రొఫైల్లో షూట్ చేశాను నేను కనపడకుండా. ఎస్, చూడండి, ఆ కాలంలో కట్టబడిన బాత్ టబ్స్ కల్లారా మీరు చూస్తూ ఉన్నారు. బేతెస్తా కోనేరు యొక్క స్థలంలో మనం ఉన్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుకుంటా పోతా ఉంటుంటే ఏ కోనేరునైతే మనం చూస్తామో, ఏ స్థలములో అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 38 సంవత్సరాల నుండి రోగుగా ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడో అదే స్థలంలో మనం ఉన్నాము. ఎస్, మనము చదువుతున్న వాక్యము అనేది కట్టుకథలు కాదు. ఈ మాట నేను మరలా రిపీట్ చేస్తూ ఉంటాను నా వీడియోలో. ఎందుకు అనంటే, ఇక్కడ యెరూషలేముకు వచ్చాము అనంటే మనము కేవలము వాక్యాలను చదవము, కానీ వాక్యాలలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామా అన్న భావన మనందరికీ కలుగుతుంది. ఎస్, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు. ఓకే, మనం పైకి వెళ్దాం పదండి. సో ఇక్కడ అంతా పావురాలు ఉంటాయి అన్నట్టు. ఆ పావురాల వేస్ట్ కూడా ఉంటుంది. సో ఆ వాటర్ కూడా అంత మంచిది కాదు. ఓకే, చలో మనం పైకి ఎక్కి వెళ్దాము. చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఈ ఫీలింగ్ చూస్తూ ఉన్న వారికి మీకు కూడా అలాగే ఉంది అని భావిస్తూ ఉన్నాను. ఎస్, ఓకే, పైకి ఎక్కి వెళ్దాం పదండి. ఇప్పుడు మనము బైజాంటీన్ ఎంపైర్ కాలంలో అనగా క్రీస్తు శకము 400 సంవత్సరంలో కట్టబడిన ఆ మందిరపు యొక్క గోడలను చూద్దాము. అండ్ ఇంత ముందుకు నేను మీకు సదర్న్ పూల్ అని చూపించాను కదా, దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది అవతలికి. ఓకే, అది కూడా చూద్దాం పదండి. చూడండి ఆ కాలం నాటి కట్టడాలు ఎలా ఉన్నాయో. ఆ ఆర్చ్ భలే ఉంది కదా, నాకు చాలా నచ్చింది. ఆ ఆర్చ్ చాలా చాలా నచ్చింది. కొంత ఏదో ఒక సినిమాటిక్ లాగా ఉంది. అండ్ ఎస్, ఈ గోడలన్నీ సజీవ సాక్ష్యాలండి, సజీవ సాక్ష్యాలు. ఆ కాలంలో కట్టబడిన దేవాలయం యొక్క శిథిలాలు, మందిరము, ఓకే, చర్చ్ కట్టారన్నట్టు. ఎప్పుడైతే ఈ యొక్క రోమా రాజ్యము క్రైస్తవ రాజ్యంగా మార్చబడిందో వెంటనే బైజాంటీన్ ఎంపైర్ కాలంలో చర్చ్ కట్టడం జరిగింది. దాని తర్వాత వాటిని క్రూసేడర్స్ ప్రిజర్వ్ చేశారు. ఇక్కడ చూడండి, బోర్డు చూడండి. యా, బైజాంటీన్ వాల్ రీయూజ్డ్ బై క్రూసేడర్స్. చెప్పాను కదా, క్రీస్తు శకము 400 సంవత్సరంలో కట్టబడిన చర్చ్ గోడ. దీనినే క్రూసేడర్లు కూడా యూజ్ చేశారన్నట్టు. సో క్రూసేడర్లు అంటే క్రీస్తు శకము 1138 టైంలో. ఎస్, చాలా అద్భుతంగా ఉంది కదా ఈ సజీవ సాక్ష్యాలు. వండర్ఫుల్, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదంతా యాక్చువల్గా ఇప్పుడు మనం ఏ ప్లేస్లో అయితే నడుచుకుంటూ పోతున్నామో ఇది కూడా ఒకప్పుడు పూలే. ఇది నార్థన్ పూల్ అన్నట్టు. మీరు ఇంతకుముందు చూసింది సదర్న్ పూలు. సదర్న్ పూల్ అక్కడ నుండి ఇంకా వెనకకి దూరంగా ఇంకా వెనకకి స్ప్రెడ్ అయి ఉంటుంది, అదంతా పూడిపోయింది అన్నట్టు. సో ఇదేమో నార్థన్ పూల్. ఎస్, ఇక్కడ పావురాలను వీటిని పెడతా ఉంటున్నారు. అలా అయిపోయింది ఈ ప్లేస్. యాక్చువల్గా ఈ ప్లేస్ ఇప్పుడు మన ఫ్రెంచ్ క్యాథలిక్ సంఘం వారి యొక్క స్వాధీనంలో ఉందన్నట్టు. ఓకే, సో చలో మనం ముందుకు వెళ్దాం పదండి. అండ్ ఇదే స్థలంలో మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులు నివాసం ఉన్న ప్లేస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఓకే, ఇది చూడండి, సిజన్ రోమన్ సిజన్, రోమిల కాలంలో కట్టబడిన బాత్ టబ్స్ అని చెప్పాను కదా. సో ఆ గోడ యొక్క ఆనవాళ్ళు మనకు కనబడుతూ ఉన్నాయి. రోమన్ సిజన్. ఓకే, అంతేకాదు ఇదే స్థలంలో మందిరం ఉన్నది అని చెప్పాను కదా, అక్కడే మన మరియమ్మ గారు, తల్లి అయిన మరియమ్మ గారు జన్మించారు అన్న ఒక ట్రెడిషన్ ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, అది ఎక్కడుంది అనంటే మన యాకోబు పత్రిక, మన బైబిల్లో ఉన్న యాకోబు పత్రిక కాదు, అపోక్రిఫా గ్రంథాలలో ఉన్న యాకోబు పత్రిక క్రీస్తు శకము 150వ సంవత్సరంలో లిఖింపబడింది. అందులో మెన్షన్ చేశారు మన తల్లి అయిన మరియమ్మ గారు అలాగే మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులు టెంపుల్ మౌంట్ కి, దేవాలయపు పరిసరాలలోనే వారు జీవించారు అని లిఖించడం జరిగింది. మరియమ్మ గారు కూడా ఆ దేవాలయపు పరిసరాలలోనే దగ్గరలోనే ఆమె జన్మించారు అని లిఖించడం జరిగింది అన్నట్టు. సో దానికి అనుగుణంగా ఈ యొక్క క్రూసేడర్లు, దానికి గుర్తుగా
ఇక్కడ ఒక మందిరాన్ని కట్టడం జరిగింది. చూడండి ఈ గోడ చూడండి, బైజాంటీన్ ఎంపైర్ కాలంలో, క్రూసేడర్ ఎంపైర్ కాలంలో నిలబెట్టిన మందిరపు గోడలు ఇవన్నీ. ఎస్, ఇప్పుడు మీరు ఏం చూస్తూ ఉన్నారంటే, కొంచెం ముందుకెళ్దాం పదండి. సదర్న్ పూల్ యొక్క ఎక్స్టెన్షన్ మీరు చూస్తూ ఉన్నారు. ఓకే, అవతల ఈ పూల్ అవతల కట్టడాలు ఉన్నాయి కదా, ఆ గోడలు ఉన్నాయి కదా, గోడలు కట్టడాలు చెట్లు ఉన్నాయి కదా, ఇంకా అంత దూరం అంతా ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా చాలా వెనక్కి ఎక్స్టెండ్ అవుతుంది ఈ యొక్క పూల్. కాకపోతే ఏంటంటే చరిత్రలో పూడ్చివేయబడుతూ ఇది మాత్రం మిగిలింది. ఇప్పుడు దీన్ని మాత్రం ప్రిజర్వ్ చేశారు. ఓకే, దగ్గరగా ఇది 43 ఫీట్ల లోతుకుంటది. చూడండి, అటు చూడండి. ఎస్, అక్కడ మెట్లు కూడా ఉన్నాయి కదా. ఓకే, కొంత భాగం మాత్రమే కనబడుతూ ఉన్నాయి. ఆ మెట్లు చాలా పెద్దగా ఉంటుంది. సో ఎస్, ఇది సదర్న్ పూల్, చాలా చాలా పెద్దగా ఉంటుంది. యాక్చువల్గా నేను మీకు వివరిస్తాను. మన ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఆయన వచ్చి స్వస్థపరిచినప్పుడు అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండేటివి, అండ్ ఇప్పటి వరకు ఈ సందర్భాన్ని మనం ఒక కోణంలో వింటూ వచ్చాము, ఒక నూతనమైన కోణంలో మనం తెలుసుకుంటాము. జస్ట్ చూడండి మీరు, ఆ మెట్లు కనబడుతున్నాయా? ఎస్, ఈ మెట్ల మీదనే కూర్చొని ఉండేవాళ్ళు అన్నట్టు రోగులందరూ. సో ఇంకా వెనక్కి కూర్చొని ఉండేవారు. ఎస్, మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ మెట్ల మీద కూర్చున్నప్పుడు కొంచెం జరిగితే టక్కున ఏదో ఒక రోజు ఆ దూత కదిలే టైంలో పడిపోయి స్వస్థపరచబడొచ్చు కదా, 38 years నుండి ఎందుకు వెయిట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ రియాలిటీ అది కాదు. ఓకే, ఎస్, ఇవి అన్నీ పూడ్చివేయబడ్డాయి, కానీ చాలా పెద్దగా ఉండేది. కానీ దేవుడి కృపను బట్టి ఇదన్నా మిగిలింది, మనం ఆ సజీవ గుర్తులను చూసుకోవడానికి. ఎస్, వండర్ఫుల్. అండ్ చూస్తూ ఉన్న మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. పిల్లి గారు ఉన్నారు, పిల్లి గారు బ్లాక్ అండ్ వైట్ పిల్లి. ఇక్కడ ఇజ్రాయెల్లో పిల్లులు ఫుల్గా ఉంటాయి, భలే క్యూట్గా ఉంటాయి కొన్ని పిల్లులు అయితే, చాలా బాగుంటాయి. అండ్ ఎస్, ఇదే స్థలంలో నేను మన తెలుగు వారిని కూడా కలుసుకోవడం జరిగింది. మన బెన్నర్ బ్రదర్ గారి యొక్క గ్రూప్లో వచ్చిన మన తెలుగు వారిని చాలా చాలా సంతోషం వేసింది. ఎస్, మీకు కనబడుతున్న చర్చ్ ఉంది కదా, మరియమ్మ గారు జన్మించిన స్థలానికి గుర్తుగా ఈ చర్చ్ను కట్టడం జరిగింది. మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులు కూడా ఇదే స్థలంలో వారు నివసించారు అని ట్రెడిషన్ చెబుతూ ఉందన్నట్టు. నేను ఆ స్టోరీ కూడా వివరిస్తాను. దానికంటే ముందు నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? సో ఈ సందర్భాన్ని గురించి మనం కొన్ని మాటలను పరిశీలన చేద్దాము. అటు తర్వాత మనం ఈ చర్చ్ లోపలికి వెళ్ళి అండ్ ఆ ప్లేస్ మొత్తం చక్కగా చూద్దాము. అండ్ చక్కగా ఒక 2 పాటలు పాడుకొని దేవుడి నామాన్ని కూడా మనం అందరం మహిమపరుద్దాం. ఒక్కసారిగా చూడండి ఈ వ్యూ, ఇక్కడ నుండి చూడండి. ఎస్, బాగుంది కదా. ఎస్, మీరు మాత్రము లైక్ చేయడము, కామెంట్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. ఓకే, ఎస్, ఇప్పుడు మనము ఈ స్థలంలో జరిగిన ఆ యొక్క అద్భుతం వెనకాల ఉన్న ఆత్మీయ ప్రాధాన్యతని వాక్య వెలుగులో పరిశీలన చేద్దాము. నేను అనేక ప్లేసెస్ చూపిస్తూ ఉంటాను కదా, నేను రెగ్యులర్గా ఏ విధంగా అయితే చూపిస్తూ ఉంటానో ఆ విధంగా ఈ స్థలాన్ని చూపించలేకపోయినా కానీ కొన్ని ఆటంకాలు ఎదురైనా మ్యాక్సిమం నేను ట్రై చేయగలిగాను. ఓకే, సో మంచిది. మనం ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక మరలా ఆ యొక్క మరియమ్మ గారు జన్మించి ఉన్నారు, లేక మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులు ఆ స్థలంలో నివాసం చేశారు అని చెప్పుకునే ఆ స్థలాన్ని కూడా మనం పరిశీలన చేద్దాము. ఓకేనా? ఒకసారి మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలని పరిశీలన చేద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఈ 6వ వచనం చాలా అద్భుతమైన వచనం. అక్కడ ఏమనుంది? యేసు వాడు పడియుండుట చూచి, అంతేకాదు అదే స్థలములో బహుకాలము నుండి అతడు ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరిగి ఉన్నాడంట. అసలు యాక్చువల్గా ఈ ప్లేస్ యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో ఎలా ఉండేది అని అంటే,
చాలా చాలా పెద్దగా ఉండేది. నేను మీకు చూపించిన సదన్ పూలు జస్ట్ ఒక మూల మాత్రమే అది. ఓకే. చాలా వరకు పూడిపోయింది. చాలా చాలా పెద్దగా ఉండేది అది. అనేక మంది గుడ్డివారు, కుంటివారు, రకరకములైన రోగములు కలిగిన వాళ్ళందరూ ఆ యొక్క ఆ కోనేటి చుట్టూ కూర్చుండేవారు. మెట్లు కూడా చాలా లోపలికి ఉండేటివి, చాలా పెద్దగా ఉండేటివి. చూడండి, మీకు కనబడుతున్న మెట్లు ఏవైతే ఉన్నాయో దూరం నుండి చిన్న చిన్నగా కనబడుతూ ఉండవచ్చు, కానీ అవి చాలా పెద్ద మెట్లు అన్నట్టు. ఓకే. చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పటి వరకు మనం ఎటువంటి వాక్యాలు విన్నాము, ఇదిగో 38 ఏండ్ల నుండి ఆయన అదే స్థలంలో ఉండే బదులు కొంచెం 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 జరిగినా కానీ దూత ఆ వాటర్ని కదిపే టైంలో దూకేస్తే స్వస్థత పొందేవారు కదా అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఆ రకంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కానీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఆ వ్యక్తి హెల్ప్లెస్ గా ఉన్నాడు. ఎవరో ఒకరు తీసుకొచ్చి అక్కడ పడుకోబెడితే అక్కడ ఉంటాడు. ఎవరన్నా ఒకరు హెల్ప్ చేస్తేనే లేవగలిగే స్థితిలో ఉన్నాడు ఆయన. ఓకే. అండ్ ఇంకోటి, సరేనండి, ఎవరో ఒకళ్ళు వచ్చి అతన్ని తీసుకెళ్లడం కాదు, అతడైనా కొంచెం 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 ఇట్లా ఇట్లా డేక్కుంటా అంటారు కదా, అలా డేక్కుంటూ వెళ్ళినా కానీ జరిగే అవకాశం ఉంది కదా అని మనం అనుకోవచ్చు. ఏంటండి, అలా జరుపుకుంటూ వెళ్ళినా కానీ ఆ కోనేటిలో పడాలంటే మెట్ల మీద పడతాడు. ఆ మెట్లు లోపలికుంటాయి, పెద్ద మెట్లు. ఆ మెట్ల మించి దొర్లుకుంటా పోతే కోనేట్లో పడే వరకు ఆయన ప్రాణం పోతది అది. సో, అక్కడ ఆ భౌతికమైన సిట్యుయేషన్ అనేది మనం ఊహించుకున్నట్టుగా ఉండదు. అతడు కంప్లీట్‌గా కదలలేని వ్యక్తి. ఎవరన్నా ఒకరు హెల్ప్ చేస్తే తప్పితే కదలలేని వ్యక్తి. అండ్ ఆ వాటర్ కదిలే టైంకి ఎవరన్నా ఒకళ్ళొచ్చి ఆయనకి హెల్ప్ చేయాలి. అదే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారితోటి. అయ్యా, నేను దిగే టైంలో నాకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఎవరైనా హెల్ప్ చేసి నన్ను దింపే టైంలో ఎవరో ఒకళ్ళు దూకి వారు స్వస్థత పొందుతూ ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన స్థితిని చూశాడు. ఆ బలహీనమైన స్థితిని, ఆ హెల్ప్‌లెస్ సిట్యుయేషన్ ని యేసుక్రీస్తు ప్రభుల వారు చూచారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వ్యక్తి దగ్గరికి రావడం జరిగింది. అక్కడ గమనించినట్లయితే అనేక మంది పడి ఉంటారు. వారెవ్వరి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళలేదు. ఎందుకు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అనంటే ఒక అద్భుతమైన కారణం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారంట 38 సంవత్సరాల నుండి ఈ వ్యక్తి పడుతున్న ఆ యాతనను చూచాడు. ఆ కాలాన్ని కూడా ఎరిగి ఉన్నాడు ఆయన. అరే, 2 సంవత్సరాల నుండి కాదు, 2 నెలల నుండి కాదు, 38 ఏండ్ల నుండి ఈ వ్యక్తి ఈ స్థలంలో నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడు అని దేవుడు ఆయన స్థితిని ఎరిగి ఉన్నాడు. నిజంగా ఈ సత్యాన్ని ఎరిగి ఉండడంలో ఎంత ఆదరణ ఉన్నది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను చూస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, ఈ వాక్యం వింటూ ఉన్నవారు. ఎవరైనా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నా కానీ, ఎవరైనా ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, శ్రమల గుండా వెళ్తూ, ఏంటి ప్రభువా నా పరిస్థితి, నా పక్షాన నిలబడేవారు ఎవరూ లేరు, ఒంటరిగా ఎదుర్కోలేకపోతా ఉంటున్నాను ప్రభువా అని గనక మీరు భావిస్తూ ఉన్నట్లయితే తల్లులారా, దయచేసి గమనించండి, ఆయన మన స్థితిని చూచుచున్న దేవుడు. అంతేకాదు, ఆయన మన స్థితిని ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఎంత కాలంగా ఇబ్బందులు పడుతూ ఉన్నావో, ఎంత కాలంగా అతీవ్రమైన శ్రమల గుండా వెళుతూ ఉన్నావో ఆయనకు తెలుసు. అందుకే హాగర్ అంటుంది, హాగరు అరణ్యంలో వెళుతూ అసలు ఎక్కడ చూసినా ఎవరు లేరు, అరణ్యం అంతా ఎడారి, రాళ్ళు రప్పలు, అటువంటి అరణ్యంలో పిల్లోడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె ఎలుగెత్తి ఆకాశం వైపు చూసినప్పుడు ఇదిగో హాగరును చూశాడు దేవుడు. హాగరును చూసి హాగరును ఒక వాగ్దానం చేత బలపరిచాడు కాబట్టి హాగర్ అంటా ఉంది, ఎల్ రోయి అని అంటుంది, అయ్యా నన్ను చూచేవాడవయ్యా. మన దేవుడు ఎల్ రోయి అంటే ఏంటంటే, మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తా ఉంటున్నాము, ఏ అనుభవాలు గుండా వెళ్తా ఉంటున్నాము, ఎటువంటి ఒంటరితనం గుండా వెళ్తా ఉంటున్నాము, ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి నిరీక్షణ కోల్పోనవసరం లేదు, బలహీన పడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. బహుకాలము ఈ వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఉన్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు 38 ఇయర్స్ నుండి ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య ప్రారంభించిన స్టార్టింగ్ లోనే మరి ఈయన ఎంతో కాలంగా అక్కడ ఉన్నాడని తెలుసు కదా, వచ్చి స్వస్థపరచొచ్చు కదా. లేదంటే దేవుడు ఏదో ఒక రకంగా ఈయన ఆ యొక్క దూత నీళ్లు కదిపినప్పుడు ఫస్ట్ పడేలాగా దేవుడు చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు అనంటే, ప్రతిదానికి ఒక సమయం ఉన్నది, ఒక సమయం ఉన్నది. ఒకటి, ఆయన చూచే దేవుడు. అంతేకాదు, ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ప్రతి డీటెయిల్ తెలుసు ఆయనకి.
నిన్నెవరెవరు ఏ మాటలు అంటున్నారు, నువ్వు ఏ ఏ ఇబ్బందులు గుండా వెళ్తా ఉంటున్నావు, నీ వెనక ఎవరు ఎటువంటి కుట్రలు చేస్తున్నారు, ఎటువంటి నిందల చేత నిన్ను బాధ పెడుతూ ఉన్నారు, ఇవన్నీ ఆయనకు తెలుసు. నీకు తెలియని ఇబ్బందులు కూడా ఆయనకు తెలుసు. ఓకే, నీకు తెలియకుండా సాతాన్ గాడు ఎటువంటి పన్నాగాలు సృష్టిస్తూ ఉన్నాడు అనేది కూడా ఆయనకు తెలుసు. సరి అయిన సమయంలో ఆయన తప్పక అద్భుతం చేసే దేవుడు. ఇదిగో, ఒకవేళ అందరిలాగే ఈ వ్యక్తి కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో 38 yearsలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దూకి వాటర్ కదిలింపబడినప్పుడు ఆయన స్వస్థత పొందితే, ఈ రోజు మనం అతని గురించి మాట్లాడుకునే వాళ్ళము కాదు. ఈ రోజు మనం అతని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే, ఆ 38 years డిలే జరిగింది కాబట్టి, ఆ స్థితిని దేవుడు చూసి ఎరిగి ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇదిగో, దేవుడు ఆయన చిత్తానుసారమైన సమయంలో కార్యము చేసే దేవుడు. కొన్నిసార్లు ఆలస్యం అయిపోతుంది అని కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎంత ఆలస్యమైతే అంత అద్భుతం చేస్తాడు ఆయన. అంటే అంత ప్రభావితంగా ఉంటది దేవుడి కార్యం. నేను కూడా ఇజ్రాయెల్ వచ్చేటప్పుడు 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years అవ్వొస్తుంది. ఏంటి బాబు, అప్పుడెప్పుడో చెప్పావు ఇజ్రాయెల్ పోతావు అనేసి, ఎప్పుడు పోతావు అని ఎవరు చూసినా ఇదే ప్రశ్న. వారికి ఏం సమాధానం చెప్పాలో నా దగ్గర జవాబు లేదు. ఏంటి ప్రభువా అనేసి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారమైన సమయంలో కార్యం చేశాడు దేవుడు. కార్యం చేయడమే కాదు, మహా అద్భుతం. నా జీవితంలో ఒక పెద్ద అద్భుతం అది. అంత అద్భుతం చేసి దేవుడు నడిపించాడు. ఎందుకు అంటే, ఆయన చిత్తానుసారమైన సమయంలో దేవుడు కార్యం చేశాడు కాబట్టి అంత ప్రభావితమైన అద్భుతాన్ని నేను అనుభవించగలిగాను. లేదు, దానికంటే ముందే నేను ఏదో శతవిధాల ప్రయత్నాలు చేసి వచ్చుంటే ఆ అద్భుతాన్ని మిస్ అయ్యేవాడిని నేను. కాబట్టి దయచేసి వాక్యం వింటున్నవారు కృంగిపోమాకండి. నువ్వేదో అంశం నిమిత్తం సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండవచ్చు, కానీ ఇదిగో దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ప్రార్థన చేయడం మానమాక, కంటిన్యూ చేయి. ఒకనాడు ఆయన చిత్తానుసారమైన సమయంలో అద్భుతాన్ని నువ్వు తప్పక రుచి చూస్తావు. ఇక్కడ ఇంకొకటి హైలైట్ ఏంటంటే, 38 years నుండి నేను వెయిట్ చేశాడు చూడండి, అది హైలైట్. అది 38 years నుండి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చల్ ఇది అయ్యే పని కాదురా, తీసుకెళ్ళి నన్ను ఇంట్లోనే ఏదైనా మంచం మీద పడేయండి, ఇక బతుకుతాను, ఇక చచ్చిపోయే టైంలో చచ్చిపోతాను అని అనుకోవచ్చు ఆయన. కానీ ఆ నిరీక్షణను కోల్పోలేదు. 38 years వెయిట్ చేశాడు. ఏదో ఒక రోజు కార్యం జరుగుతుంది, ఏదో ఒక సమయంలో కార్యం జరుగుతుంది, నాకు అవకాశం రాకపోదా అని వెయిట్ చేశాడు. సో దేవుడు దాన్ని చూశాడు. అతడి హెల్ప్లెస్ సిచ్యువేషన్ ని చూశాడు, అతడి స్థితిని ఎరిగి ఉన్నాడు, ఆ కాలాన్ని కూడా ఎంత కాలం ఎదురు చూస్తున్నాడో కూడా ఎరిగి ఉన్నాడు. వచ్చాడు, స్వస్థపరిచాడు. సో 38 years ఆయన అనుభవించిన అరణ్యం అంతా ఆనందముగా మార్చబడింది, ఆ మారా అంతా మధురముగా మార్చబడింది. యాక్చువల్ గా ఈ అద్భుతం చేయడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఏమని తెలియజేయాలనుకుంటున్నాడు అని అంటే, షబ్బాతుకు ప్రభువుడను నేనే, ఐఎమ్ ద లార్డ్ ఓవర్ షబ్బాత్ అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిని షబ్బాత్ రోజు స్వస్థపరచడం ద్వారా షబ్బాతుకు నేనే ప్రభువుడను అంటే ఏంటంటే, ఐ ఆమ్ గాడ్, నేను దేవుడను అని ఆయన ఈ అద్భుతము ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ వ్యక్తి ఆ వాటర్ కదిలింపబడడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కదా, ఆ వాటర్ని జీవజలము అని పిలిచేవారు. అయితే కింద ఉన్న జీవజలము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఇదిగో, పైనుండి వచ్చిన జీవజలమైన యేసుక్రీస్తు డైరెక్ట్ ఆయన దగ్గరకు వచ్చాడు. ఈయన ప్రయాసపడుతూ ఉన్నాడు, ఏ విధంగానైనా గానీ ఇదిగో దాన్ని అందుకోవాలి, ఆ జలాన్ని పొందుకోవాలి అనేసి. అతడు ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడో ఆ ప్రయాసమంతా వ్యర్థముగా మార్చబడింది. కానీ ఎప్పుడైతే పైనుండి వచ్చిన జీవజలమైన క్రీస్తును కలుసుకున్నాడో విడుదల పొందుకున్నాడు. దయచేసి గమనించండి, మనం కూడా మన జీవితంలో మనం వేటినైతే మేలులుగా వేటినైతే ఇది చేస్తే మనకు విడుదల వచ్చేస్తుంది, ఇది చేస్తే మనకు బ్రేక్ త్రూ వచ్చేస్తుంది, చలో ఈ జాబ్ అనుకో సెట్ అయిపోతుంది మన లైఫ్, చలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం అనుకో ఇంకా మనకు తిరుగుండదు, ఆ అప్పులన్నీ పోతాయి మనకి ఇంకా అన్నట్టుగా మనం భావిస్తూ ప్రయాసపడతా ఉంటుంటాం. మంచిదే, తప్పులేదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, అసలు జీవజలమైన క్రీస్తును కలుసుకోకుండా, ఆయనతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉండకుండా, ఈ లోకానుసారమైన పనుల్లో ప్రయాసాల్లో నువ్వెంత పరిగెడుతూ ఉన్నా కానీ నీవు ఆశించు నిజమైన విశ్రాంతిని అస్సలు పొందుకోలేవు. ఎందుకు అనంటే, ఆ నిజమైన విశ్రాంతి నిజమైన జీవజలమైన క్రీస్తు ద్వారానే మనం పొందుకుంటాం. అంతేకాదు, కొంతమందికి డౌట్ కూడా వస్తూ ఉండవచ్చు, ఆ కాలంలో నిజంగా దేవదూత వచ్చి కదిలించేదా
అన్న ఒక డౌట్ వస్తుండవచ్చు. దయచేసి గమనించండి, దేవదూత లిటరల్గా ఒక ఆకారంలో వచ్చి కదిలించడం అని కాదు, కానీ ఆ ఆ యొక్క కోనేటిలో వాటర్ బబుల్స్ వచ్చేటి అన్నట్టు. సడన్ గా ఇట్లా కొంచెం పెద్దగా బబుల్స్ వచ్చి వాటర్ అంతా రిపుల్స్ వచ్చేటివి. ఓకే, సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అందులోకి దూకి దూకబడిన వారు, మొట్టమొదటిగా దూకబడిన వారు స్వస్థత పొందేవారు అని చెప్పవచ్చు. నిజంగా స్వస్థపరచబడేవారా అంటే నిజమే అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే ఒకవేళ అలా స్వస్థత పొందకపోతే, ఇప్పుడు ఈయన 38 ఇయర్స్ నుండి ఉన్నాడు. 38 ఇయర్స్ నుండి ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఫస్ట్ దూకుతా ఉండేవారు కదా. దూకినప్పుడు వారు స్వస్థత పొందకపోతే ఈయన 38 ఇయర్స్ నుండి అక్కడ ఎందుకు వెయిట్ చేస్తాడు? ఈయన ఒక్కడే కాదు, అనేకులు ఉన్నారంట ఆ ప్లేస్ లో. వారెందుకు వెయిట్ చేసేవాళ్ళు? ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు అని చూశాకే కదా ఓకే వీళ్ళు వెయిట్ చేసేది. అందుకనే రోమిలు కూడా ఏం చేసినారు అని అంటే వాళ్ళ బాత్ టబ్స్ ని సపరేట్ గా వాళ్ళు కట్టడం జరిగింది. వాళ్ళ దేవతకి, స్వస్థపరిచే దేవతకి అదే ప్లేస్ లో ఆలయాన్ని కట్టడం జరిగింది. సో ఇది ఆ ప్లేస్ లో జరిగిన అసలైన సంఘటన. సో అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తి 38 ఇయర్స్ నుండి కొంచెం కొంచెం జరగడానికి అవకాశం లేదు అలా ఎవ్వరు భావించమాకండి. ఫస్ట్ అతను హెల్ప్లెస్, లేదు అతను కొంచెం కొంచెం జరుపుకుంటూ వెళ్ళినా కానీ సడన్ గా దూకడానికి ఉండదు. దూకితే మెట్ల మీద పడతాడు. మెట్ల మీద పడితే మనిషి బ్రతికే అవకాశం ఉండదు. అంత పెద్దగా ఉంటాయి మెట్లు, మొత్తం రాక్ తో చేయబడి ఉంటాయి, చాలా మెట్లు ఉంటాయి. సో మనం అనుకుంటున్న భావన తప్పు. అండ్ ఇంకోటి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని స్వస్థపడ కూర్చున్నావా అని అడగగానే అయ్యా లేదు ప్రభువా నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అని చెప్పడంలో ఆయన ఎక్స్క్యూజెస్ చెప్పట్లే. నిజంగా తన హెల్ప్లెస్ సిచ్యువేషన్ ని, నిస్సహాయ స్థితిని ప్రభువుకు చెప్పుకుంటున్నాడు. సో అతను ఏదో ఎక్స్క్యూజెస్ చెబుతున్నాడు అని అస్సలు భావించకూడదు. ఓకేనా? సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మన నిస్సహాయ స్థితిని ఎరిగి ఉన్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. ఎంత కాలంగా ఇబ్బందులు పడుతున్నామో కూడా ఆయన తెలుసు. కృంగిపోమాక, ప్రార్థనను కంటిన్యూ చేయి. సరి అయిన సమయంలో నీ దగ్గరకు వస్తాడు. ఆయన చిత్తానుసారమైన సమయంలో ఆయన చిత్తానుసారమైన కార్యాన్ని నీ ఎడల చేస్తాడు. అప్పుడు అది చాలా ప్రభావితంగా ఉంటది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటది. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఎస్, ఓకే, ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా చర్చ్లోకి వెళ్దాము. ఎస్, ఇప్పుడు మనము ఏ స్థలములో అయితే మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులు నివాసము చేసి ఉన్నారు, లేక ఏ స్థలములో అయితే మరియమ్మ గారు జన్మించి ఉన్నారు అని ట్రెడిషన్ చెబుతూ ఉన్నదో ఆ స్థలంలోకి మనం ఎంటర్ అవ్వబోతూ ఉన్నాము. ఇదే స్థలము మరియమ్మ గారు జన్మించి ఉన్నారు అనేసి బైజాంటిన్ ఎంపైర్ కాలంలో క్రూసేడర్స్ కూడా వారు నమ్మి ఉన్నారు. మరియమ్మ గారు జన్మించారని చెప్పడానికి పక్కనే ఇంకొక చర్చ్ కూడా ఉన్నది. సో అది కూడా మరియమ్మ గారు జన్మించి ఉన్న స్థలము అని నమ్ముతూ ఉంటారు. సో ఇక్కడైతే మరి క్రూసేడర్స్ ఒక అద్భుతమైన చర్చ్ను నిర్మించడం జరిగింది మరియమ్మ గారి జన్మస్థలమునకు చిహ్నముగా. ఇక్కడ చూడండి, మరియమ్మ గారి యొక్క తల్లి గారు, మరి మరియమ్మ గారు మనకు కనబడుతూ ఉన్నారు. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే సెయింట్ ఆన్నా గారికి ప్రార్థన చేస్తూ ఉన్న ప్రేయర్ కూడా ఉంది. సో మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులు ఎవరు అనంటే జోవాకీం అలాగే యానా. జోవాకీం, యానా. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే యానా గారు అలాగే మరియమ్మ గారు చిన్నప్పుడు ఉన్నట్టుగా ఆ యొక్క దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎస్, ఇంకా మనం ఈ చర్చ్ని మొత్తం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది చర్చ్. ఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ చర్చ్ కింద ఉన్న ఫౌండేషన్స్ బైజాంటిన్ ఎంపైర్ కాలంలోవి. ఓకే, సో బైజాంటిన్ ఎంపైర్ అంటే అది క్రీస్తు శకం 300-400 సంవత్సరాల మధ్య కట్టబడింది. అటు తర్వాత క్రీస్తు శకము 600 సంవత్సరాల సమయంలో పర్షియన్స్ వచ్చి ఆ చర్చ్ను కూల్చేస్తారు. కూల్చేశాక మరలా 1134 ఆ సంవత్సరాల కాలంలో క్రూసేడర్స్ వచ్చి ఈ చర్చ్ని కట్టడం జరిగింది. అయితే క్రూసేడర్స్ తర్వాత మళ్ళీ 1192 సంవత్సరంలో ఈ యొక్క అరబ్ రాజులు వస్తారన్నట్టు. ఓకే, సుల్తాన్ సులేమాన్ అనుకుంటాం, సలావుద్దీన్ అనే రాజు వచ్చి ఈ ప్రాంతాన్ని చేజెక్కించుకుంటాడు. అప్పుడు దీన్ని కూల్చివేయడు ఆయన. ఏం చేసినాడంటే చర్చిగా ఉన్న ఇదే ప్రాంతాన్ని ఖురాన్ చదవడానికి ఖురాన్ థియోలాజికల్ కేంద్రంగా దీన్ని కేటాయించడం జరిగింది. సో దీన్ని కూల్చివేయలేదు. బట్ దాని తర్వాత 1856 సంవత్సరంలో ఆట్టోమాన్ సుల్తాన్ ఏం చేసినాడంటే ఈ ప్రాంతాన్ని ఫ్రాన్స్ వారికి అప్పచెప్పినాడు. సో అప్పటి నుండి
ఈ యొక్క ప్రాంతం అనేది, ఈ స్థలం అనేది ఈ ఫ్రెంచ్ క్యాథలిక్ల స్వాధీనంలో ఉన్నది. సో వాళ్ళే ఈ స్థలం యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నారన్నట్టు. చాలా చాలా బాగుంటుంది ఈ చర్చ్. ఈ చర్చ్కున్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉండి పాడితే ఒక్కలు పాడినా కానీ ఒక సింఫనీ పాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ రకంగా ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేశారు. నేను 2 పాటలు పాడాను. అంటే నేను ఒక్కడిని ఇక్కడ ఉండి పాడుతూ ఉన్నప్పుడు ఈ వీడియోలో మీకు ఆ ఫీల్ రాకపోవచ్చు. కానీ ఇజ్రాయెల్ వస్తే మాత్రము గ్రూప్గా వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వస్తే అందరూ కలిసి ఒక్క పాట పాడండి, ఒక పల్లవి చరణమన్న పాడండి, ఎక్సలెంట్ ఉంటుంది ఆ ఫీల్ మాత్రము. ఓకే, చాలా చాలా బాగుంది ఇక్కడ ఆర్కిటెక్చర్. ఓకే, బయటికి వెళ్ళేటప్పుడు నేను మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. ముందైతే ఒక పాట పాడుకుందాము. కన్న తల్లి చేచునాట్లు నన్ను చేచునా ప్రియుడు, కన్న తల్లి చేచునాట్లు నన్ను చేచునా ప్రియుడు, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కన్న తల్లి చేచునాట్లు నన్ను చేచునా ప్రియుడు, కన్న తల్లి చేచునాట్లు నన్ను చేచునా ప్రియుడు, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లి వలె తన కౌగిలిలో చేర్చుకొని మనల్ని ఆదరించి బలపరిచి నడిపించే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాకైతే పాటలు పాడే వరమైతే లేదు, కానీ ఈ పాటను మీరు చక్కగా ఎంజాయ్ చేశారు. నిజముగా ఆ యొక్క దేవుని ప్రసన్నతను అనుభవించారు అని నేను నమ్ముతూ ఉన్నాను. అంతేకాదు, నాకు నచ్చిన మరొక ఇష్టమైన పాటను మీకు పాడి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో, నిత్య నివాసము లేదీలలోన నేత్రాలు కానను పై నిల్పుడి, నిత్య నివాసము లేదీలలోన నేత్రాలు కానను పై నిల్పుడి, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము, పాడుచు సియోను వెళ్ళుదాము. ఎస్, ఈ పాట చాలా వరకు చనిపోయినప్పుడు మాత్రమే పాడుతూ ఉంటుంటారు. ఇదొక చావు పాటకే మనం పరిమితం చేసాం, కానీ ఈ పాట ఎంతో అద్భుతమైన పాట, లోతైన అర్థం ఉన్న పాట. ఈ పాట నాకెంతో ఇష్టము. ఎస్, ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడికి ఎవరైనా కానీ టీంని తీసుకొని వచ్చినట్లయితే మన ఇండియా నుండి, మన తెలుగు రాష్ట్రాలలో నుండి మీ టీంతో పాటు ఒక్క పాట అయినా కానీ చక్కగా కలిసి ఒక పల్లవి చరణమైనా ఇక్కడ పాడండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా టీం అందరూ పాడితే మాత్రము అసలు ఒక సింఫనీ పాడుతున్నట్టుగా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నట్టు.
ఓకే, ఇంకా ఆలస్యం అయిపోయింది, మనం బయటికి వెళ్దాం పదండి. ఓకే, బయటికి వెళ్ళేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను అని చెప్పాను కదా. ఎస్, అదేంటంటే క్రీస్తు శకము 150 సంవత్సరంలో లెక్కింపబడిన అపోక్రిపా గ్రంథాలలో భాగమైన యాకోబు పత్రికలో ఈ విషయం లిఖింపబడింది అన్నట్టు. ఏంటి అని అంటే, ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో టెంపుల్ మౌంట్ ప్రాంగణం ఉంది కదా, ఈ స్థలానికి అతి సమీపంగా ఉంటుంది అన్నట్టు టెంపుల్ మౌంట్. సో ఆ టెంపుల్ మౌంట్ ప్రాంగణంలో మరియమ్మ గారు చిన్నప్పటి నుండి 12 నుండి 14 సంవత్సరాలు వచ్చే వరకు అక్కడే పెరిగారు అని లిఖింపబడడం జరిగింది. అటు తర్వాత మరియమ్మ గారిని దేవాలయంలో ఉన్న యాజకులే నజరేతుకు పంపించారు అని చెబుతూ ఉంటారు. ఎస్, సో అటువంటి స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాము. వేరే కంట్రీ నుండి వచ్చిన టీం వాళ్ళు కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు. వారు కూడా అక్కడ లోపల పాట పాడతారు అన్నట్టు. నేను చిన్నగా పాడాను, నా వాయిస్ యాక్చువల్గా గట్టిగా ఉంటుంది, మామూలుగా మాట్లాడినా చిన్నగా పాడాను. ఎస్, ఇది ఏంటంటే చక్కగా ఈ యొక్క ప్రాంగణంలో ఉన్న గార్డెన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా, చాలా ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. సో ఎస్, చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీకు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, పైసా ఖర్చు లేని ఒక రిక్వెస్ట్ మీ ముందు పెడుతున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే, ఇంత ఖర్చు పెట్టుకొని వస్తూ ఉంటుంటాం కదా. సో ఈ వీడియోలు వీలైనంత మందికి రీచ్ అయితే వారికి ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే భావన మాత్రమే. ఓకేనా? మరొక మారు థ్యాంక్ యూ, బై బాయ్.